ఈరోజు మనం కరిష్మాటిక్ పర్సనాలిటీ, మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం. మీరు ఈ మధ్యన విని ఉండే ఉంటారు, నాగ్పూర్లో డాలీ అనే చాయ్ వాళ్ళ ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచాడు. బిల్ గేట్స్ దగ్గర నుంచి అందరినీ కలిశాడు. అతను కేవలం తనకున్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ 10 మందిలో నిలవగలిగాడు. అది ఒక సాధారణ వ్యక్తి. అయితే ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ అనేది మీరు పొందాలి అంటే ముందు పర్పస్ తెలియాలి. ఎందుకు నేనేం సాధించాలి జీవితంలో, ముందు ఆ పర్పస్ లేదా కాజ్ మీ ముందు ఉండాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ సాధారణ వ్యక్తి, గోస పెట్టుకొని తిరిగాడు ఆయన. మరి అటువంటి వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం సింగిల్ హ్యాండెడ్గా రప్పించగలిగాడు. మహాత్మా గాంధీ ఉన్న టైంలో 1947లో ఇండియాలో ఆర్మీ కానివ్వండి లేదా బ్రిటిష్ ఆఫీసర్స్ కానివ్వండి మొత్తం కలిపి కేవలం ఒక 84,000 85,000 ఉన్నారు. మరి ఆ టైంలో ఇండియన్ పాపులేషన్ 34 కోట్లు. 34 కోట్ల మందిని బ్రిటిష్ ఆఫీసర్స్ మనల్ని బానిసల్లాగా మార్చేశారు. కేవలం 84,000 మంది. మరి ఆ స్థితి నుంచి శాంతియుతంగా మహాత్మా గాంధీ మనల్ని స్వాతంత్రం వైపు నడిపించారు. అంటే ఎంత గొప్ప పర్సనాలిటీ! ఇంతమంది మనస్సును గెలవాలంటే ఆయన ఎన్ని పోరాటాలు చేస్తుంటాడు, తన్ను తాను ఎలా మలుచుకున్నాడు. మీరు ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు. అబ్దుల్ కలాం తీసుకోండి, మదర్ థెరెసాని తీసుకోండి, లేదా జాన్ ఎఫ్ కెనడీ, లేదా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఒబామాని తీసుకోండి. ఎంతోమంది ఉన్నారు. నేను చెప్పింది డాలీ అనేది సాధారణ వ్యక్తి, మామూలు కామన్ మ్యాన్. సో చిన్న వ్యక్తి, ఆఖరికి మీకు ఒక ఆటో డ్రైవర్ కూడా తనలో కరిష్మాటిక్ పర్సనాలిటీ ఉండొచ్చు. హోటల్కి వెళ్తే సర్వర్లో కూడా కరిష్మాటిక్ పర్సనాలిటీ ఉండొచ్చు. అంటే కరిష్మాటిక్ పర్సనాలిటీ అంటే ప్రతి ఒక్కరు ఒబామాలాగా ఉండాల్సిన అక్కర్లేదు. మనకున్నంతలో మన పరిధిలో మనం ఎంత మెరుగ్గా ఉన్నాం, 10 మందికి మనం ఎలా మేలు చేసే విధంగా, ప్లస్ మన జీవితాలని తీర్చిదిద్దుకునే విధంగా ఎలా ఉన్నాం అన్నదే ముఖ్యం. సో ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ అనే దానికి 7 స్టెప్స్. ఈ 7 స్టెప్స్ గురించి దీన్ని ఎలా మనం అలవర్చుకోవాలి, ఎలా దాన్ని పూర్తిగా మెరుగుపరుచుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం ముందుకు చర్చిద్దాం. ఇప్పుడు ఈ 7 స్టెప్స్ ఏంటి, ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీ ఏమేమి ఉండాలి? దాంట్లో మొట్టమొదటిది పర్పస్ గురించి చర్చిద్దాం. ముందు కారణం ఉండాలి కదా, నీకెందుకు కరిష్మాటిక్ పర్సనాలిటీ కావాలి, అది దానికి ఉన్న పర్పస్ ఏంటి? ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని కోరుకున్నాడు. మదర్ థెరెసా సమాజానికి సేవ చేయాలనుకున్నారు. అనాథలకి, వృద్ధులకి, నిస్సహాయులకి సహాయం చేయాలని ఆమె అనుకున్నారు. ఆమె స్టార్ట్ చేసినప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు, కేవలం ఖాళీ సంచితోటి వచ్చింది ఆమె వేరే దేశం నుంచి. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. సో దానికి ఉండే లార్జర్ గోల్, బిగ్గర్ గోల్ అన్నది ముఖ్యం. అబ్దుల్ కలాం సాధారణ వ్యక్తి, తను ఎయిర్ ఫోర్స్ పైలట్గా యాక్చువల్గా సెలెక్ట్ అయ్యి లాస్ట్లో ఇంటర్వ్యూలో మిస్ అయిపోయిన ఆయన ఆగలేదు. తన జీవితంలో ముందుకెళ్ళాలి, దేశానికి సేవ చేయాలి అనుకున్నాడు. ఫైనల్లీ ఆయన ప్రెసిడెంట్గా వెళ్ళాడు. ప్రెసిడెంట్ అయినప్పటికి కూడా ఆయన ఆగలేదు. ఆ తర్వాత కూడా ఆఖరికి ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా తనకి ఇష్టమైన పని పిల్లలకి క్లాసులు చెప్పడం. ఆయన క్లాస్ చెప్తూనే తుది శ్వాస విడిచాడు. అంటే ఎంత గొప్ప ఆశయం ఉందో చూడండి. ఆయన అలుపెరగలేదు. సో అటువంటి ఆశయం ఉండాలి. ఇప్పుడు ఆ ఛాయ్ వాలా గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఛాయ్ వాలా అంటే ఎంతోమంది ఛాయ్ అమ్ముతున్నారు. కానీ ఈ డాలీ అనే వ్యక్తి తనకు ఒక ప్రత్యేకతను తెచ్చుకోవాలని చెప్పి అనుకున్నాడు. దాని మీద ఆ ఛాయ్ మిక్స్ చేయడం దగ్గర నుంచి చాలా గొప్పగా ఆకర్షణీయంగా తను చేసే పనిని మలుచుకునేదానికి ఎంతో ప్రావీణ్యత సంపాదించాడు. అలాగే మీరు మీ వృత్తిలో మరింత నైపుణ్యతతో, ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు. రజనీకాంత్
వాజ్ బస్ కండక్టర్ నుంచి సినిమా యాక్టర్ అయ్యాడు. సినిమా యాక్టర్ అయిన కొత్తల్లో తనకి చెప్పారు, తనకు అప్పట్లో కమల్ హాసన్ తోటి పోటీ ఉండేది. సో చాలామంది చెప్పారు, కమల్ హాసన్ గొప్పగా యాక్టింగ్ చేస్తున్నాడు, నువ్వు కూడా నీ యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకో అని. కానీ రజనీకాంత్కి తనకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, తనకున్న వీక్నెస్లు ఏంటి క్లియర్గా తెలుసు, తన బలహీనతలు తనకు తెలుసు. ఒకటే మాట చెప్పాడు రజనీకాంత్, నేను కమల్ హాసన్ లాగా గొప్పగా నటించలేను, కానీ ప్రేక్షకుల్ని రంజింప చేయడానికి నాకున్న శక్తియుక్తుల్ని నేను ఉపయోగిస్తాను. సో అందుకే ఆయన కాయిన్ ఎగరేసిన, లేదా టవల్ ఎగరేసిన, కళ్ళద్దాలు ఎగరేసిన చాలా ప్రత్యేకంగా కనిపించింది, మరి ఎవరు చేయలేకపోయారు. సో కమల్ హాసన్ కంటే ఎక్కువ పాపులారిటీ రజనీకాంత్ సంపాదించుకున్నాడు. ఎందుకంటే తన స్ట్రెంగ్త్స్ ఏంటి, ఆ స్ట్రెంగ్త్స్ని మరింత ఎక్కువగా ప్రావీణ్యత ఎలా సాధించాలనే దాని మీద తను ఫోకస్ చేశాడు. సో మీరు ఏది చేయాలనుకున్నా కూడా ముందు ఆ పర్పస్ని గోల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో మరింత ముందుకు సాగడానికి మీలో ఎటువంటి క్రమశిక్షణ ఉంది, మీకు ఎటువంటి మెంటర్స్ ఉన్నారు, ఎటువంటి సపోర్ట్ లైన్ ఉంది, ఇవన్నీ కూడా మీరు చేయగలిగితే. మెయిన్ ఏంటంటే ప్రతి మనిషికి ఆలోచనలు ఉంటాయి, అది చేయాలి ఇది చేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తారు. ఆలోచన లేనివాడు ఎవడో లేడు. కానీ ఆ ఆలోచనల్ని ఆచరణలోకి మార్చేవాడే గొప్పవాడు. సో ఆలోచనల్ని ఆచరణలోకి ఎలా మార్చాలి, వాట్ ఇస్ ద యాక్షన్. సో ఈ యాక్షన్ సిస్టమ్ని ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో పర్పస్ నుంచి యాక్షన్, అప్పుడు మీరు జీవితంలో ముందుకెళ్తారు. సో పర్పస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. విల్ గో టు నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఏ charismatic personality, humility, sense of humor, humbleness. And Aishwarya ji, thank you very much for accepting to do a opposite heroine character opposite to me. I'm not exaggerating. Bangalore, my brother's house is there. I went there. Nearby, one Rajasthani tennis, they have come there. After knowing that I have come, I was there, he came to see me. Some Rajasthani, his name is Nandulal. He is some 60 plus. He came and he saw, क्या बाल सब क्या हो गया यार? ऐसे तो सब में झड़ गए यार, छोड़ो. हाँ क्या रिटायर्ड लाइफ, हाँ मजाक कर रहे हैं क्या? नहीं, अभी एक पिक्चर काम कर रहा हूँ. अच्छा कौन सी पिक्चर? रोबो. अच्छा हाँ, गुड. Then I told him Aishwarya Rai heroine. अरे यार कमाल का लड़की यार, फैंटास्टिक. Aishwarya Rai heroine. हाँ, हीरो कौन? मैं हीरो. तुम हीरो? बच्चे लोग साथ में आए थे. डैडी यस ही इज हीरो, डैडी ही इज हीरो. Then 10 minutes he was there. He didn't speak single word. He was staring me only. Then okay, चला बाय. बाहर से आवाज आता है, अरे क्या हो गया यार ऐश्वर्या जी को? अभिषेक बच्चन को क्या हो गया यार? अभी छोड़ रहे हैं. अमिताभ साहब को क्या हो गया यार? हीरोइन इसके साथ. देखो, so thank you very much ऐश्वर्या. ఇది చాలా కష్టమైన విషయం. ముందు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇతరుల మీద జోకులు వేయడం కాదు, మన మీద మనం జోకులు వేసుకోగలగాలి. సో అది దానివల్ల చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నా మీద నేను జోకులు వేసుకుంటే ఇతరులకి నా మీద గౌరవం తగ్గిపోద్ది, నన్ను మర్యాదగా చూడరు అని కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ అలా జరగదు. మీ మీద మీరు జోక్ వేసుకున్నప్పుడు వాళ్ళు నవ్వి, అరే ఎంత హంబుల్గా ఉన్నాడు ఈ వ్యక్తి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటాయి. ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, మిమ్మల్ని చులకనగా చూడొచ్చు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ప్లస్ మీరు జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు మీ ఒపీనియన్ తోటి ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలని ఎక్కడా లేదు. ఎంతోమంది మీరు చెప్పేటువంటి విషయాలతోటి ఒప్పుకోకపోవచ్చు. సో దానికి అగ్రియబిలిటీ, సెన్స్ ఆఫ్ అగ్రియబిలిటీ చాలా ఇంపార్టెంట్. ప్లస్
ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేశారు, వెంటనే మనం హర్ట్ అయిపోతాం. అది మానవ నైజం, దాన్ని అధిగమించాలి. ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళతో కూర్చుని మరింత వివరంగా ఏంటి, నా వల్ల మీకేం ఇబ్బంది కలిగింది, మన పాయింట్ ఆఫ్ వ్యూని మనం చెప్పగలగాలి. కోపం లేకుండా, విసుగు లేకుండా చెప్పగలగాలి. చెప్పినప్పుడు ఆ టైంలో మనకు కొంచెం ఇబ్బందికరమైన తర్వాత తప్పనిసరిగా మనమే విన్నర్గా ముందుకెళ్తాం. సో ఈ కరిస్మాటిక్ పర్సనాలిటీలో ఆ హ్యూమిలిటీ, ఐఎమ్ ఏ స్మాల్ మ్యాన్ అంటే ఇతరులు నన్ను ఏదో గొప్పగా చూడాలా అనే ఆలోచన మనకు ఉండకూడదు. ముందు గొప్పతనం అనేది అవతల వ్యక్తి గుర్తించాలా, గుర్తించి వాళ్ళ మనసులో పెట్టుకుంటే చాలు. మనకి రెడ్ కార్పెట్ వేసి మనల్ని అయ్యా అని చెప్పి మనకేదో పూలమాల వేసి మనల్ని సత్కరించాల్సిన అవసరం లేదు. సో గ్రేట్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా ఇతరుల నుంచి గుర్తింపు కోరుకోరు. మీరు ఎప్పుడైతే గుర్తింపు కోరుకుంటారో అప్పుడు ఆ కరిస్మాటిక్ పర్సనాలిటీ అనేది మీ నుంచి దూరం అవుతుంది. ఎప్పుడైతే మీ గొప్పతనాన్ని మీలోనే ఉంచుకుంటూ మీ యొక్క ఆలోచనలతోటి మీరు ముందుకెళ్తూ ఇతరులు మీతోటి విభేదించినా వారితో సఖ్యతగానే ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ మన వెంట ఉంటుంది. నెక్స్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు చెప్పాడు, మనిషి తన తుది శ్వాస విడిచేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాడు. సో ప్రస్తుతం నీలో ఉన్నటువంటి నైపుణ్యత కానీ మరొకటి కానీ అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ముందు నిన్ను నువ్వు నమ్మాలి. ఐఎమ్ గుడ్ యాజ్ ఐ యామ్, కానీ మరింత మెరుగుపరుచుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ఆలోచన అంటే ముందు నీలో ఆల్రెడీ లోపల లైట్ అనేది ఉంది. ఆ లైట్ని బయటికి రానివ్వు. అది ఎప్పుడు రానివ్వగలవు? నిన్ను నువ్వు నమ్మినప్పుడే. సో యూ హ్యావ్ సమ్ యునిక్ సెల్లింగ్ పాయింట్స్, యూఎస్పీ. సో నీ ఆ యూఎస్పీని నువ్వు గుర్తించాలి. ఇప్పుడు చెప్పాను కదా, డాలీవాలా తన యూఎస్పీ ఆ టీ మేకింగ్లో ఉండేటువంటి యాక్షన్స్, రజనీకాంత్ తన యూఎస్పీ కాయిన్ ఎగరేయడంలో. సో అలాగే మీలో యూఎస్పీ ఏంటి? మీరు చక్కగా మాట్లాడుతుండొచ్చు, లేదా 10 మందితోటి ఎలా మెలుగుతారు, సో ఎటువంటి కనెక్షన్స్ మీరు మెయింటైన్ చేస్తారు, దేర్ విల్ బి సమ్ యూఎస్పీ ఇన్ యూ. సో ముందు మీ స్ట్రెంగ్త్ని, మీ యూఎస్పీని మీరు గుర్తించగలిగితే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో మిమ్మల్ని మీరు నమ్మడం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే యువర్ బాడీ. సో నువ్వు ఎప్పుడైతే స్ట్రైట్గా నిలబడతావో ఆటోమేటిక్గా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడన్నా నీకు ఇబ్బందికరమైన పరిస్థితి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, టేక్ ఎ డీప్ బ్రెత్. అది చాలు. ఆటోమేటిక్గా మీలో ఆత్మవిశ్వాసాన్ని అది నింపుతుంది. మీరేది సిచ్యువేషన్స్ని మీరు మార్చలేరు, పూర్తిగా మార్చలేరు. వాట్ యూ కెన్ కంట్రోల్, వాట్ యూ కాన్ కంట్రోల్. వాట్ యూ కెన్ కంట్రోల్, కంట్రోల్ ఇట్. వాట్ యూ కాన్ కంట్రోల్, యాక్సెప్ట్ ఇట్. తప్పదు, అది ఎవరైనా తప్పదు. అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సునీతా విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె రిటర్న్ రావడానికి ఆ షటిల్ పని చేయలేదు. సో ఇప్పుడు అక్కడనే అయిపోయిందా. సో ఆమె డిప్రెషన్లోకి వెళ్తే ఏం జరుగుద్ది? ఏం జరగదు. సో షీ హెస్ టు వెయిట్. బహుశా ఫిబ్రవరిలో నాసా ఆమెని వెనక్కి తీసుకొస్తుంది. సో అట్లా వాట్ యూ కెన్ కంట్రోల్, వాట్ యూ కాన్ కంట్రోల్. సో దాన్ని మనం మనసులో ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా కరిస్మాటిక్ పర్సనాలిటీ మనలో డెవలప్ అవుతుంది. విల్ గో టు నెక్స్ట్ స్టెప్. ద నెక్స్ట్ మోస్ట్ వైటల్ క్యారెక్టరిస్టిక్, బాడీ లాంగ్వేజ్. ఇది అన్నిటికంటే ముఖ్యమైన వాటిలో ఒకటి. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ని చూడండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఏం కెమెరా ముందు లేరు, వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి అక్కడ సినిమాలో నటించిన వ్యక్తి ఎటువంటి హావభావాలను ప్రదర్శిస్తాడో అదే ఎమోషన్ వీళ్ళు ఫీల్ అయ్యి వాయిస్ని డెలివర్ చేస్తారు. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇంటెన్స్ ఎమోషన్ ఉంది, సో వాళ్ళు ఇంటెన్స్గా ఇది అవుతారు. ఏడుస్తున్నట్టు ఏదైనా సీన్ చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ కళ్ళలో కళ్ళనీళ్ళు వస్తాయి.
సో బాడీ లాంగ్వేజ్ హ్యాస్ హ్యూజ్ ఇంపాక్ట్. ఈ గెస్చర్స్ ఉన్నాయి చూసారు, చేతులు మీరు వాడడం లేదా మీ బాడీని వాడడం, ఇవన్నీ చేసినప్పుడు మీ బ్రెయిన్లో ఉండేటువంటి న్యూట్రల్ కనెక్షన్స్లో ఫ్లో స్టేట్ వస్తుంది. అంటే మీరు చెప్పదలుచుకున్న మీ భావాన్ని మీరు కరెక్ట్గా చెప్పగలుగుతారు. సో బాడీ లాంగ్వేజ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ఫ్లో స్టేట్. అంటే మీరు విశదీకరంగా ఎలా అయితే చెప్పదలుచుకున్నారో, విషయం చెప్పదలుచుకున్నారో, అది న్యాచురల్ ఫ్లోలో వస్తుంది. సో అక్కడ మీరు ఈ బాడీ లాంగ్వేజ్ని కనెక్ట్ చేయడం చాలా ముఖ్యం. సో నెంబర్ 1, ఇంతకుముందు కూడా అనుకున్నాం, స్టాండ్ స్ట్రైట్, స్టాండ్ టాల్. సో అది చాలా ముఖ్యం. మీ బ్రీతింగ్ టెక్నిక్స్ అది కూడా చాలా ముఖ్యం. సో ఈ ముఖ్యమైనవి ఏంటంటే బాడీ లాంగ్వేజ్లో గెస్టికేషన్స్. ఈ గెస్చర్స్ ఉన్నాయి చూసారు, ఈ చేతుల మూమెంట్. కొంతమంది ఫ్రోజన్ అయి మాట్లాడతారు. నో, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఇతరులతోటి కలవడానికి వెళ్ళినప్పుడు మరొక ముఖ్య విషయం, షేక్ హ్యాండ్స్. వెళ్ళినప్పుడు కొంతమంది డెడ్ షేక్ హ్యాండ్ ఇస్తారు, అంతే, కేవలం టచ్ చేస్తారు అంతే. ఈ క్లించింగ్ ఉండదు. సో యూ హ్యావ్ టు క్లించ్, జెంటల్ క్లించ్. కొంతమంది పిండేస్తారు, ఎముకలు ఎక్కడ ఇరిగిపోతాయని భయం వేస్తుంది. అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎ జెంటల్ షేక్ హ్యాండ్. యువర్ షేక్ హ్యాండ్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. ప్లస్ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాస్త ముందుకు బెండ్ అయితే అవతల వ్యక్తిని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. స్ట్రైట్గానే ఇవ్వచ్చు, ఇలా ముందుకు కాస్త బెండ్ అయ్యి ఇవ్వచ్చు. కాస్త ముందుకు బెండ్ అయినప్పుడు అవతల వ్యక్తి మనల్ని మరింత ప్రేమగా రిసీవ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ ప్లేస్ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ యువర్ లైఫ్. విల్ గో టు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్, యాక్టివ్ లిసనింగ్. ప్రస్తుతం ప్రపంచంలో లోపించింది అదే. మనం మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాం కానీ వినేదానికి సిద్ధంగా లేవు. అయితే ఈ మధ్య ఒక స్నేహితుడిని కలిసాను, చాలాసేపు మాట్లాడుకున్నాం. లాస్ట్లో ఆయన నన్ను, మీరు చాలా బాగా మాట్లాడతారండి అని అన్నాడు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే ఆయనే ఎక్కువసేపు మాట్లాడాడు. నేను కేవలం ఆయన్ని ప్రశ్నలు మాత్రం వేస్తూ ఆయన ఇష్టాలను తెలుసుకుంటూ మాట్లాడాను. సో ఆయన్ని ఎక్కువసేపు మాట్లాడించడానికే నేను ప్రయత్నించాను. నేను మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయన లాస్ట్లో నాకు ఇచ్చిన కితాబ్ ఏంటంటే, మీరు భలే మాట్లాడతారండి, చాలా బాగా మాట్లాడతారండి. సో ఎవరైనా కూడా మాట్లాడాలా, ఎవరన్నా వినేవాళ్ళు ఉంటే బాగుండు అనే ఇష్టపడతారు. సో మీరు ఎవరన్నా ఒక వ్యక్తిని కలిసినప్పుడు ముందు ప్రైమింగ్ వర్డ్స్ అంటారు. అంటే వాళ్ళతోటి మనకి ఆ కనెక్షన్, అనుబంధాన్ని పెంచే పదాలు. సో ముందు వాళ్ళని చూడంగానే వెరీ గుడ్ మార్నింగ్, ప్రేమగా మనస్ఫూర్తిగా ఎలా ఉన్నారు, టుడే యు లుక్ గ్రేట్, ఇటువంటి చిన్న చిన్నవి ప్రైమింగ్. లేదా వాళ్ళు ఏదన్నా సాధించున్నారు, ఏమన్నా కారు కొనుక్కున్నారు, మీ కారు చాలా బాగుందండి, గుడ్, కంగ్రాచులేషన్స్, చిన్న చిన్నవి. ఇటువంటి అప్రిషియేషన్స్ మనం ఎప్పుడైతే వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి మనతోటి కనెక్షన్ పెరుగుతుంది. సో యాక్టివ్ లిస్నింగ్ అంటే, యాక్టివ్ లిస్నింగ్ మనం తక్కువ మాట్లాడాలి. అవతల వ్యక్తిని అడిగేదానికి చిన్న చిన్న కుశల ప్రశ్నలు మన దగ్గర కాస్త రెడీగా ఉంటే ఆటోమేటిక్గా అవతల వ్యక్తితోటి మనకి ఆ అనుబంధం, ఆత్మీయత అన్నీ పెరుగుతాయి. సో బీ వెరీ ష్యూర్ యాక్టివ్ లిస్నింగ్ ప్లేస్ హ్యూజ్ రోల్ in your relationships. Next most important characteristic is the warmth. మీరెంత ఆప్యాయతని ప్రదర్శిస్తారు. ముఖ్యంగా వ్యక్తులు మిమ్మల్ని కలిసినప్పుడు జోన్స్ ఉంటాయి. అంటే ఎంత దూరంలో నిలబడి మీరు మాట్లాడుతున్నారు. ఇంటిమేట్ జోన్, పర్సనల్ జోన్, సోషల్ జోన్, పబ్లిక్ జోన్. ఇంటిమేట్ జోన్ అంటే మీరు ఒక 1.5 అడుగు దూరంలో మాట్లాడతారు. అది మీ అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్తో మీరు మెయింటైన్ చేసే డిస్టెన్స్ అది. అంటే 1.5 అడుగు డిస్టెన్స్ లోపలే ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ జోన్ అంటే 4 అడుగుల డిస్టెన్స్. అంటే కొంచెం
కొద్ది బంధువులు ఇటువంటి వాళ్ళతోటి మెయింటైన్ చేసే, క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఇటువంటి వాళ్ళతో మెయింటైన్ చేసే డిస్టెన్స్. నెక్స్ట్ సోషల్ జోన్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇటువంటి చోట్లకి వెళ్ళారు, 4 నుంచి 8 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది సోషల్ జోన్. పబ్లిక్ జోన్ అంటే ఎక్కువ మంది తోటి కలిసినప్పుడు ఉండేది, ఏదైనా పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది, మ్యారేజెస్ ఇటువంటి చోట్ల, అక్కడ మీకు ఆల్మోస్ట్ 12 అడుగుల డిస్టెన్స్లో కూడా మీరు ఇంటరాక్షన్ చేస్తారు. సో ఈ జోన్స్ని మీరు అప్రోప్రియేట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ వ్యక్తితో మీకున్న అనుబంధం ఏంటి, ఆ డిస్టెన్స్ ఏంటి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఆ వార్మ్త్ని ప్రదర్శించాలి అంటే మీ యొక్క వాయిస్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి మ్యాచ్ అవుతుందా. మామూలుగా చాలామంది ఏమనుకుంటామంటే కమ్యూనికేషన్ అంటే ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు వర్డ్సే ముఖ్యం అనుకుంటాం. కానీ ఆల్బర్ట్ అనే ఒక స్పెషలిస్ట్ రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ చేసిన దాంట్లో తేలింది ఏంటంటే, కేవలం 7% మాత్రమే మన కమ్యూనికేషన్లో వర్డ్స్ పనిచేస్తాయి. 7% మాత్రమే. 38% మన వాయిస్లో ఉంటుంది. అంటే వాయిస్లో మీరు పెంచడం, తగ్గించడం, అమ్మా అనొచ్చు, అమ్మా అనొచ్చు. సో దీంట్లో ఈ వాయిస్లో మీరెంత ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో ఉపయోగిస్తారు. అలాగనే బాడీ లాంగ్వేజ్ వచ్చేసి 55% కమ్యూనికేషన్ ఉంటుంది. అయితే అందరూ అనుకునేది ఏంటంటే వర్డ్స్లోనే అనుకుంటాం, మనం పదాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ పదాల కంటే ఎక్కువ ముఖ్యమైనది వాయిస్, దానికంటే ఎక్కువ ముఖ్యమైనది మీ బాడీ లాంగ్వేజ్. సో ఇవి చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ వార్మ్త్ అనేది మీరు ఇతరుల వ్యక్తులతో ఎంత ఆప్యాయతగా మీరు ఉండగలుగుతున్నారు అనేది కనెక్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఈ వార్మ్త్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పినప్పటికీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు బాడీ లాంగ్వేజ్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఇంటర్లింక్డ్. అయితే మనం విడివిడిగా డిస్కస్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో నేను ఎక్కడున్నాను, నన్ను నేను అనలైజ్ చేసుకుని దీంట్లో నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ముఖ్యం అన్నమాట. దాని గురించి మనం ఈ పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ క్యారెక్టరిస్టిక్ ప్యాషన్, ఆ బలీయమైన కోరిక. చిరంజీవి గారు ఇది ఒకసారి చెప్పారు స్టేట్మెంట్. ఆయన యాక్టింగ్కి వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ he thinks that he's acting for the first time. నేను మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలబడుతున్నానని అనుకుంటారంట. అంటే తనలో ఎక్కడ నెగ్లిజెన్స్ అన్నది రాకూడదు. ప్రతిరోజు కొత్త రోజే, ప్రతిరోజు నేను నేర్చుకునేవాడినే. ఇంతకుముందు చెప్పాను కదా, నెహ్రూ మరణించేంత వరకు కూడా మనిషి నేర్చుకుంటూనే ఉంటాడు అని. బహుశా చిరంజీవి గారు దాంట్లోంచి నేర్చుకున్నట్టున్నారు. సో ఎవ్రీ డే ఇస్ ద ఫస్ట్ డే. మరో విషయం కూడా చెప్పారండి, ఎవ్రీ డే ఇస్ ద లాస్ట్ డే. రేపు మరలా నాకు నటించే అవకాశం దొరుకుద్దో లేదో, సో టుడే ఐ షుడ్ గివ్ మై బెస్ట్ అనే ఆలోచనలో ఉంటారు. సో ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో అలసట ఏం రావు. అర్ధరాత్రి లేపినా మీకు ఇష్టమైన పని చేయాలంటే మీలో అలసట రాదు. యూ లవ్ డూయింగ్ ఇట్. అయితే ఈ ప్యాషన్కి ఏంటంటే యూ షుడ్ బి క్రియేటివ్. క్రియేటివిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యూ నీడ్ టు మెడిటేట్, మ్యూజిక్ వినండి, మీకు ఇష్టమైన పాటలు వినండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. మీ నాన్ డామినెంట్ హ్యాండ్ తోటి ఉదయాన్నే బ్రష్ చేయండి. బ్రష్ చేసేటప్పుడు మామూలుగా రైట్ హ్యాండ్ యూస్ చేస్తారు. యూస్ లెఫ్ట్ హ్యాండ్. that will take out your creative juices. Non-dominant hand use చేయాలి. అయితే ఈ కరిష్మాటిక్ పర్సనాలిటీలో ఒకటి సెల్ఫ్ బిలీఫ్. షబ్నా ఆజ్మీకి ఎప్పుడూ ఒక దిగులు ఉండేది. ఎస్టూరియస్ యాక్ట్రెస్, గ్రేట్ యాక్ట్రెస్ ఆమె.
వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. ఆమెకి బకిల్ టీత్ ఉండేది, పళ్ళు కాస్త ఎత్తుగా ఉండేవి. సో ఆమె ఎప్పుడు కూడా కాన్షియస్గా ఉండేది, నాకు పళ్ళు ఎత్తు అని. ఎప్పుడన్నా నవ్వాలంటే అని పెదాలు క్లోజ్ చేసి నవ్వేదాం. ఒకసారి గుల్జార్, ఫేమస్ రైటర్, డైరెక్టర్, పోయట్, ఒకసారి ఆమెను అడిగారు, ఏమ్మా you're not able to smile naturally అని. అప్పుడు ఆమె చెప్పింది, నాకు బకిల్ టీత్ ఉందండి, ఐ బికమ్ కాన్షియస్ అబౌట్ ఇట్ అని. ఆయన ఒకే మాట చెప్పాడు, వెన్ యూ స్మైల్ త్రూ యువర్ ఐస్, కళ్ళతో నవ్వండి. సో మన ఎవరిని కలిసినా కూడా కరిష్మాటిక్ పర్సనాలిటీకి మీకు బకిల్ టీత్ లేనప్పటికీ కూడా కళ్ళతోటి గుడ్ మార్నింగ్ అని ప్రేమగా మీరు పలకరించగలిగితే ఇట్ యాడ్స్ హ్యూజ్ వాల్యూ. మరొక్క విషయం, షారుఖ్ ఖాన్ గురించి మనం వినే ఉంటాం. ఈజ్ అ గ్రేట్ యాక్టర్, గ్రేట్ టాలెంటెడ్ మ్యాన్. ఆయనంటే ప్రపంచం అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది. ఇండియన్ బాలీవుడ్, ఇండియన్ మూవీ. మరి అయినప్పటికీ కూడా ఈ రోజుకే ఆయన ఒక ముఖ్యమైన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ద పర్ఫ్యూమ్ వాట్ హీ యూజెస్. ద బెస్ట్ స్మెల్లింగ్ యాక్టర్ ఎవరంటే ఇండియాలో షారుఖ్ ఖాన్. అంటే ఆయన ఆఖరికి తను వాడే పర్ఫ్యూమ్ గురించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. సో మనం ఆయనలాగా మోస్ట్ కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ వాడకపోవచ్చు, కానీ మన ఓన్ లిమిటేషన్స్లో మనం ఏమి శ్రద్ధ తీసుకుంటున్నాం మన గురించి. కరిష్మా అంటే అది ఆకాశం నుంచి ఏమి ఊడిపడదు. మనం తీసుకున్నటువంటి శ్రద్ధ మన గురించి, మన హైజీన్ గురించి, మన హెయిర్ స్టైల్ గురించి, ఆఖరికి మన నెయిల్స్ గురించి, మన స్కిన్ గురించి, మన ఫిట్నెస్ గురించి. మీరు కనీసం వారంలో ఎన్ని రోజులు జిమ్కి వెళ్తారు లేదా వాకింగ్కి వెళ్తారు, మీరు తీసుకునే ఆహారం, ఎటువంటి ఆహారం తింటున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యం. ఈ కరిష్మా అంటే మిమ్మల్ని మీరు సంతోషవంతంగా, హ్యాపీగా, హెల్దీగా ఉంచుకోవడమే. సో దానితో మీకు డబుల్ ఎడ్జ్. ఒకటి, మీరు పర్సనల్గా హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఉంచగలుగుతారు. ప్లస్ యూ హ్యావ్ అన్ ఎడ్జ్. ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పని సాధించుకునేదానికి, మీ వర్క్ని మీరు కంప్లీట్ చేసుకునేదానికి మరింత సులభతరంగా, ఫ్లూయిడ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ ల్యూబ్రికెంట్. ఆ కరిష్మాటిక్ పర్సనాలిటీ అనేది మీ జీవన విధానంలో ఒక ల్యూబ్రికెంట్. దట్ కుడ్ బి విత్ యువర్ చైల్డ్, దట్ కుడ్ బి విత్ యువర్ ఫ్రెండ్, దట్ కుడ్ బి విత్ యువర్ కొలీగ్, దట్ కుడ్ బి విత్ అన్నోన్ పర్సన్. మీరు బస్సులో కూర్చున్నారు, లేదా ట్రైన్లో కూర్చున్నారు, ఫ్లైట్లో కూర్చున్నారు. స్టిల్ యువర్ charismatic personality has an edge. It helps the other person as well as you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మిమ్మల్ని కలుద్దాం. అలాగే మీరు ఎటువంటి సలహాలున్నా లేదా మీ ఒపీనియన్స్ ఉన్నా తప్పనిసరిగా పోస్ట్ చేయండి. వీల్ వర్క్ ఆన్ దట్ టు ఇంప్రూవ్. Thank you.